శాప్ చైర్మన్ రవినాయుడు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి గారు నిన్న మధ్యాహ్నం 4 గంటల నుంచి మొత్తం రాష్ట్రానికంతా ఒక మెసేజ్ సర్క్యులేట్ చేస్తున్నారు. మా తండ్రి అరెస్ట్ అవుతున్నారు. గతంలో జరిగిన టీటీడీలో జరిగిన వర్కుల మీద విజిలెన్స్ విచారణ పూర్తయింది. దానికి సంబంధించి ఏ క్షణమైన అరెస్ట్ చేస్తున్నారని సింపతి గెయిన్ చేసుకునే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. దానికి సంబంధించి ఈరోజు మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన ఏవైతే అక్రమాలు ఉన్నాయో అక్రమాల మీద విజిలెన్స్ విచారణ జరుగుతున్నది వాస్తవం. ప్రజలు కోరుకున్నారు. అదేవిధంగా అన్ని పార్టీలు కరుణాకర్ రెడ్డిపై ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని కూటమి ప్రభుత్వ నేతలను అనేక సందర్భాల్లో మీడియా సైతం మీరు సైతం మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. అయితే చట్ట ప్రకారం ఎక్కడ రాజకీయ వ్యక్తిగత కక్షలు ఎప్పుడు కూటమి ప్రభుత్వం చేయదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఆలోచనతో ముందుకెళ్ళరు. ప్రభుత్వ సొమ్మును కానీ ప్రజల సొమ్మును కానీ ముఖ్యంగా భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన స్వామివారి సొమ్మును దోచుకున్నాక వదిలిపెట్టాలా? ఎందుకు వదిలిపెట్టాలి? మీరు అవినీతి చేశారా లేదా అని చెప్పడం మానేసి అరెస్ట్ చేస్తున్నారు, గోయిందా 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 అంటే కోట్లు దొబ్బేస్తే స్వామివారు ఊరుకుంటారా? స్వామివారు చూస్తూ ఉంటారా అంటున్నాం. అయితే ఆయన్ని ఊరు అరెస్ట్ చేశారు. అప్పటికి ఆయన పెట్టిన మెసేజ్ ఆయనకి ఎఫ్ఐఆరే కదా. ఎఫ్ఐఆరే కాకుండానే ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి పోస్టర్లు కూడా రెడీ చేసేస్తున్నారంట ప్రతి ఇంటికి వచ్చేదానికి. ఏమంత ఆత్మ మీ నాయని లోపల వేయించేదానికి 67,000 ఓట్లతో ఓడిపోయినారు. ఎట్టైనా సింపతి గెయిన్ చేసుకోవాలి. మా నాయన లోపలికి పంపించేస్తే అంత కొంత సింపతి వస్తుందనే భ్రమలో ఉన్నారా? రాదు. మీరు చేసిన అవినీతి, అరాజకాలు, ఉన్మాదాలు మీరు అంతా ఇంత కాదు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. నిన్న మెసేజ్ చూస్తే మీడియా వాళ్ళు కూడా ఆశ్చర్యం వేసింది. ఏంద్ర ఎక్కడ ఎఫ్ఐఆర్ కాలేదు, ఎక్కడ రిపోర్ట్లు లేవు, ఏమీ లేదు, అప్పుడే అరెస్ట్ అంటున్నారు. ఏంది ఇదంతా? నిజంగానే అరెస్ట్ చేస్తారా? ఎఫ్ఐఆర్ అయిందా ఎదుర్కొంటున్నారు. మీడియా వాళ్ళంతా అన్ని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసుకున్నారు. ఎక్కడన్నా ఎఫ్ఐఆర్ అయిందా? ఎఫ్ఐఆర్ ఏమంత ఆత్మమో నాకు అర్థం కాదు. అభినయ్ రెడ్డి గారికి మీరు ఆయన లోపలికి పంపించేదానికి అంటే ఏమైతే ఒక పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్ తిత్తున్నాడంట. మీరు ఇంకా ఎందుకో అరెస్ట్ కాలేదని. మీరు వాళ్ళకంటే ఎక్కువ అవినీతి చేశారు కదా, మరి మీ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతా ఉన్నట్టుంది. దానికి వెంటనే ఆయన పేరు మీదే ఎవరైనా అభిమానులు పెట్టారంటే అర్థం ఉంది. కానీ మా తండ్రిని అరెస్ట్ చేస్తారని చెప్పి కొడుకే పెట్టుకున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు తప్పు చేశారా లేదా? శనేశ్వర స్వామి విగ్రహాన్ని విష్ణుమూర్తి విగ్రహం అనేది వాస్తవా కాదా? కొండ మీద నెయ్యిని కల్తీ చేసింది వాస్తవా కాదా? 600 కోట్ల వర్కులు టెండర్లు కార్పొరేట్ చేసి మీ వాళ్ళకి 10% తీసుకొని టెండర్లు కట్టబెట్టింది వాస్తవా కాదా? అదేవిధంగా స్మార్ట్ సిటీ నిధులు దుర్వినియోగం చేసింది వాస్తవా కాదా? టీడీఆర్ ఫండ్లో రోడ్డు మీద ఉన్న బిట్లు పక్క నాన్ కమర్షియల్ గా ఎక్కడో లోపల ఉన్న బిట్లని కమర్షియలైజ్ చేసి కోర్టులు తట్టుకునేది వాస్తవా కాదా? నాశనకు రోడ్లు వేసింది వాస్తవా కాదా? వాటికి మీరు సమాధానం చెప్తే బాగుంటుంది. కానీ పదే అసత్య ఆరోపణలు చేయాలంటే మటుకు
మేము చూస్తూ ఊరుకో. కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ కుమారుడు పందా ఎలా ఉందంటే ఈ 13 నెలల్లో మసిగుడ్డు తీసేసి మొహానేసేస్తాం, మీరు తుడుచుకోండి అన్నింటుంది ఆయన ఆరోపణలంతా. ఎవడు మేమేం తుడుచుకునేదానికి సిద్ధం కదా, ఇసురు మేము కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. గత ప్రభుత్వం కాదు ఇది. 2014-19 లాగా మీ పింక్ డైమండ్లు చెప్పినా, నేల మాళికల పేరు చెప్పినా, బాబాయ్ హత్తికే చెప్పినా, గులకరాయి గురించి చెప్పినా, కోడికత్తి చెప్పినా ఆ రోజు నిజమో కాదో ఆలోచించుకునే పరిస్థితి. ఈరోజు మీ గత ప్రభుత్వం మొత్తం మేము మీ విధానాలన్నీ ప్రజలు గమనించేశారు. మీరు ఇంకేమి చెప్పినా నమ్మే పరిస్థితిలో ఎవరు లేరని కూడా తెలియజేసుకుంటూ, అభినయ్ రెడ్డి గారు మీకు నిజంగా మీ తండ్రిని లోపలికి పంపించాలన్న కోరిక, తాపత్రయం, తపన ఉంటే దాన్ని ఊరు కాదనలు చట్ట ప్రకారం చర్యలు అయితే ఉంటాయి. కోరిన కోరికలు తీర్చే దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అనేదానికి నిదర్శనమే నిన్న జరిగిన సంఘటన. నిన్న ఉదయాన్నే కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గారు అలిపిరి వద్దున్న శనేశ్వర స్వామి విగ్రహం వద్దకు వెళ్ళి ఆయన మాట్లాడిన తీరు, దానిపైన మేమందరూ కూడా వెళ్ళి వాస్తవాలను కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత టీటీడీ బోర్డ్ చైర్మన్ కానీ అక్కడ ఉన్న సభ్యులు కూడా జరిగిన వాస్తవాలన్నీ కూడా ప్రజల ముంగిట పెట్టడం జరిగింది. ఇదంతా కూడా మధ్యాహ్నం లోపల అన్నీ జరుగుతుంటే, ఇంకో పక్క అభినయ్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మాజీ టీటీడీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి అరెస్టు భయపెట్టలేరనే విధంగా పోస్ట్ పెట్టడం. అంటే వాళ్ళు కోరుకున్నారు స్వామివారిని అరెస్ట్ కావాలని. అందుకే రాత్రి 7 గంటల ప్రాంతంలో ఎఫ్ఐఆర్ బుక్ అయితే, ఏదైతే ఉదయం కరుణాకర్ రెడ్డి గారు ఆడపోయి శనేశ్వర స్వామి విగ్రహాన్ని మహావిష్ణు విగ్రహం అని చెప్పడం, వెంటనే వాళ్ళ కుమారుడు అభినయ్ రెడ్డి కరుణాకర్ రెడ్డి అరెస్టు, అందరూ చూసాం అరెస్ట్ అని. అంటే ఎవరికి తెలియదు, అటు పోలీసు వాళ్ళకి తెలియదు, ప్రజలకి తెలియదు. ఏంద్ర కరుణాకర్ రెడ్డి అరెస్ట్ నేను కూడా ఆశ్చర్యపోయి చూసాం. చూస్తే వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అంటే ఏ దీంట్లో అరెస్ట్ అవుతారో క్లారిటీగా అరెస్ట్ అనేది ఖాయమనే భావన వాళ్ళలో వచ్చిందంటే, ఎవరైనా తప్పు చేసిన వ్యక్తికి తెలుసు మనం చేస్తూ ఉన్నది తప్పని. పదే పదే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు శ్రీ వెంకటేశ్వర స్వామి సంబంధించి ఏ విధంగా ఆ సంస్థలో కానీ దీనికి సంబంధించి ఏ విధంగా మాట్లాడారో, ప్రతినిత్యం కూడా వార్తల్లో ఉండాలని ఏ విధంగా తపన పడ్డారో, అదేవిధంగా ఇంకొక యాంగిల్ చూస్తే ఇప్పుడు ఏదైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కానీ, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఏ విధంగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో మనం చూస్తాం. ఈ ఉమ్మడి జిల్లాలో వైసీపీ నాయకులకు సంబంధించి 2 కుటుంబాలకు సంబంధించి వాళ్ళు జైల్లో ఉన్నారు కేసులు బట్టి. మేమెందుకు బయట ఉండాలని ఆ రోజు నుంచి తపన పడినట్టుగా ఉంది కరుణాకర్ రెడ్డి గారు. అందుకనే నిన్న వెంకటేశ్వర స్వామి కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామి వాళ్ళ కోరిక తీర్చి ఎఫ్ఐఆర్ బుక్ అవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఇలాంటి విధానాలు ఎందుకంటే రాజకీయంగా రాబోయే రోజుల్లో ఏదైతే కొంతమంది తన సహచరులు అంటామా, తన శిష్యులు అంటామా, వాళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి వాళ్ళ అధినాయకుడి దగ్గర వాళ్ళకి
సింపతి వస్తుందనే ఉద్దేశంతో నేను కూడా బయట ఉంటే నేను కూడా అరెస్ట్ కావాలనే ఉద్దేశంతో మాట్లాడినట్టే ఉంది ఇవన్నీ కూడా.